అదిగో ఆ కనపడేది చిట్టి కోడి తల్లి. అది చిట్టి కోడి కనపడక దాన్ని పిలుస్తూ అటూ ఇటూ వెతుకుతోంది. చిట్టికోడి అత్త మామ కూడా కంగారు పడ్డారు. అత్త నేస్తం కూడా సాయం చేస్తానంది. ఆ 3 కోళ్ళు చిట్టికోడిని వెతుక్కుంటూ బయలుదేరాయి. చిట్టికోడి తప్పిపోయిన వార్త ఊళ్ళో కోళ్ళన్నిటికీ తెలిసిపోయింది. మరో 4 కోళ్ళు చిట్టికోడిని మేము వెతుకుతాం అంటూ బయలుదేరాయి. కానీ చిట్టికోడి జాడ ఇంకా తెలియలేదు. అప్పుడు ఊళ్ళో కోళ్ళన్నీ చిట్టికోడిని వెతకడానికి చేరాయి. అన్ని కోళ్ళు కొక్కరకో అంటూ చిట్టికోడిని పిలుస్తున్నాయి. చిట్టికోడి ఎక్కడికి పోయింది? ఇంతలో కిచ్ కిచ్ అంటూ చిట్టికోడి గొంతు వినిపించింది. అంత దూరంలో చిట్టికోడి ఇంటివైపు పరిగెడుతూ కనిపించింది. దాన్ని చూసి అన్ని కోళ్ళు ఆనందపడ్డాయి. అది నడుచుకుంటూ పాల్ మామయ్య ఇంటికి వెళ్ళిందిట. అక్కడ అది పాల్ మామయ్య కుక్కపిల్ల టామీతో ఆడుకుంటూ ఇంటికి వెళ్ళడం మర్చిపోయిందిట. కొంటె కోడిపిల్ల చిట్టికోడిని చూసి దాని అమ్మా నాన్న చిట్టికోడి తప్పిపోలేదని సంతోషించారు. ఈసారి బయటకు వెళ్ళేటప్పుడు నాతో చెప్పి వెళ్ళు అంది చిట్టికోడి తల్లి. అలాగే అమ్మా అంది చిట్టికోడి బిక్క మొహం పెట్టుకుని.